అదే సమస్య అయింది. తర్వాత ఈ పీవీ ఫ్లైఓవర్ వచ్చాక శంషాబాద్ సక్సెస్, అవుటర్ రింగ్ రోడ్ పూర్తి చేశాక పీవీ ఫ్లైఓవర్ వచ్చాక, లేకపోతే ఎన్నోసార్లు, ఎందుకంటే అది ఊరి చివర 2 గంటల పాటు పట్టాడు. ఇది ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఉంది. మొట్టమొదట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లాంటి క్రైసిస్, ఇప్పుడు భోగాపురం అట్లాంటి క్రైసిస్. వీళ్ళు ఈ 2 ఏళ్లలో చేసి ఉండాల్సింది అది. జగన్ టైంలో ఆ రోడ్డు పని కూడా బిగిన్ చేశారు. చేస్తే అప్పట్లో ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది ఏంటంటే విజయసాయి రెడ్డి కోసం, వైవి సుబ్బారెడ్డి కోసం అంటూ ఇట్లాంటిది వాళ్ళ పార్టీ నాయకుల కోసం రోడ్లు వేస్తున్నారని రాసింది. కానీ జనానికి ఆ రూట్లో ఉండొచ్చు వాడు, కానీ అది పబ్లిక్ కదా. ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంతా రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి అక్కడ రోడ్డు వేయడం బూత్ అంటే ఎట్లాగా. ఇదో దిక్కుమాలినటువంటి మన ఆంధ్రాకి శాపం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియాని రాసుకొచ్చింది. దాంతో ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఆపేశారు వీళ్ళు రాగానే. ఇప్పుడు మళ్ళీ ఇవాళ పేపర్లో చదివితే దాన్ని డిపిఆర్ క్లియర్ చేసి, ఏది 2 ఏళ్ల తర్వాత ఎయిర్పోర్ట్ ప్రారంభం టైంకి డిపిఆర్ పూర్తి అవ్వాలి కదా. ఇప్పుడు ట్రాఫిక్ పెద్ద తలనొప్పి. ఇప్పుడు గాజువాకకైతే కనుక మీకు వైజాగ్లో ఉన్నటువంటి ఏ డాబా కొట్ల సెంటర్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాత జైలు ఎల్ఐసి ఆఫీస్ అయ్యి ఉంటాయి, అట్లాంటిది సిరిపురము ఆ రూట్ల నుంచి వస్తే మీకు ఈ గాజువాకకు 1 అవర్లో పోవచ్చు. ఒక్కోసారి అడ్డదారిలో పోతే 30 గంట 6 గంటలో కూడా పోవచ్చు. పక్క నుంచి ఉన్నాయి దారులు.